తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలిగాలులకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెలంగాణలో కనిష్టంగా 4.5 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందంటే చలి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీలో అత్యల్పంగా 4.4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మరో 5 రోజుల పాటు చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. డిసెంబర్ చివరి వారంలో సాధారణ స్థాయికి చేరే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో 10 ఏళ్ల కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నాయి. హైదరాబాద్లోని పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, చార్మినార్ ఏరియాలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యల్పంగా 4 డిగ్రీలు నమోదయ్యాయి. ఏపీలోని అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి వణికిస్తోంది. దుమ్రిగూడలో 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మాడుగుల, అరకు, లంబసింగిల్లో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి పెరిగే అవకాశం ఉందంటూ ఐఎండీ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో భారీగా చలి తీవ్రత పెరుగుతుంది. దీంతో బయటికి రావాలంటేనే గజగజ వణికిపోయే పరిస్థితి వస్తుంది. తెలుగు రాష్ట్రాలను పూర్తిగా చలి వణికిస్తున్న పరిస్థితి. చలి పులివి పంజా విసురుతోంది. అత్యల్పంగా ఏజెన్సీ ప్రాంతంలో ఏపీలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో రాష్ట్రంలోనే అత్యల్పంగా 3.5 కంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా కాశ్మీర్ను తలపించే విధంగా అక్కడి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అరకు, లంబసింగి, మాడుగుల లాంటి ప్రాంతాల్లో అయితే పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్పానికి పడిపోతున్నాయి. జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ముందెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు, రాత్రులు కూడా ఇదే పరిస్థితి. ఇక తెలంగాణ వ్యాప్తంగా 4.5 డిగ్రీల నుంచి 11.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా చలి తీవ్రత కొనసాగుతుందో. సంగారెడ్డిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 ఏళ్ల రికార్డు స్థాయిలో చలి బెంబేలెత్తిస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని కోయిర్లో అత్యల్పంగా 4.5 డిగ్రీలు. మళ్ళీ చెప్తున్నాను, 4.5 డిగ్రీలు అంటే ఇది సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత కాదు. చాలా తక్కువ ఉష్ణోగ్రత, చాలా తీవ్రమైన చలి ఉంటుంది. దాదాపుగా 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే ఎంత దారుణంగా చలి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా కోయిర్లో అలాంటి పరిస్థితి ఉంది. అలాగే గతేడాది ఇదే ప్రాంతంలో కూడా 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కానీ ఇప్పుడు ఆ రికార్డును మొత్తం 10 ఏళ్ల తర్వాత ఆ రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ 4.5 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఎక్కడ చూసినా పూర్తిగా పొగమంచు, చలి తీవ్రత, ఏటు చూసినా ఏమీ కనపడిన పరిస్థితి. దాదాపు ఉదయం సూర్యోదయం అయ్యే వరకు, సూర్యోదయం అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా పొగమంచు కప్పి ఉంటుంది. దీంతో రోడ్లపై కొన్ని చోట్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. వాహనదారులు పూర్తిగా లైట్లు వేసుకొని వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాగే పొగమంచు కారణంగా చలి తీవ్రతతో ఒకసారిగా జనాలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలైతే గజగజ వణికిపోతున్నారు. సీజనల్ వ్యాధులు వస్తున్నాయి, సీజనల్ జ్వరాలు వస్తున్నాయి. విండ్ ఫ్లూతో చాలామంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కాబట్టి శ్వాసకోశ వ్యాధులు కూడా ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే తెలంగాణలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో కూడా కొద్ది రోజుల నుంచి గడ్డ కట్టించే చలి ఉంటుంది. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన జిల్లాలో 10 డిగ్రీల్లోపే. అంటే అర్థం చేసుకోండి ఎంత చలి ఉందో. అలాగే హైదరాబాద్లో కూడా 10 డిగ్రీలే ఉంది. మహబూబాబాద్లో 5.5 డిగ్రీలు, మెదక్లో 5.5 ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ప్రతి చోట సాధారణం కంటే అతి తక్కువ టెంపరేచర్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆది, సోమవారాల్లో చలి తీవ్రత ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఏపీలో అదే పరిస్థితి. ఏపీలో చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే అత్యల్పంగా 5 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. ఇక దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు 3.5 డిగ్రీలు, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విజయనగరం, సత్యసాయి, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు 10 లోపే ఉంటున్నాయి.
చలి వాతావరణం కారణంగా మనుషులతో పాటు జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వెచ్చటి ప్రాంతాల్లోకి పరుగులు తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ చలి సంబంధించిన దృశ్యాలు, అక్కడ ప్రజలు చలి మంటలు కాచుకుంటున్న దృశ్యాలు చూద్దాం ఒకసారి. భారీగా పెరగడంతో ప్రజలు బయటికి రావాలంటేనే వణికిపోతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 10 డిగ్రీల లోపే చాలా జిల్లాల్లో చలి తీవ్రత నమోదవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే 5 డిగ్రీల లోపే, అంటే ఎంత చలి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకో 4-5 రోజుల పాటు చలి ఉండే అవకాశం ఉంది. డిసెంబర్ ఎండింగ్ కల్లా సాధారణానికి వచ్చే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు. అప్పటిదాకా చలి తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్లూ ఎక్కువగా కోల్డ్ అవుతుంది, ఫ్లూ అవుతుంది. వృద్ధులు, పిల్లలు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలంటూ డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కూడా అదే చెప్తున్నారు. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఒకసారి హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెప్తుందో మా ప్రతినిధి అంజుమా పూర్తి వివరాలు అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది. ఉదయం సాయంకాలం సమయంలో చలి గాలుల ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటుగా పొగమంచు కూడా దట్టంగా కమ్ముకొని ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏ జిల్లాలలో ఎంత మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో శీతలగాలుల ప్రభావం అనేది గత డిసెంబర్ 11 నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 1-2 రోజులు హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది రోజు రోజుకి మనకి ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అనేది అధికంగా కనిపిస్తుంది. అలాగే పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది కనిపిస్తున్నప్పటికీ కూడా నిన్నటి నుంచి మనకి అధికంగా హనుమకొండలో కూడా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు డ్రాప్ అవ్వడం, అక్కడ కూడా చలి తీవ్రత అనేది కనిపించడం అనేది కూడా జరుగుతుంది. ఈవెన్ నగర శివార్లో ఉన్నటువంటి పటాన్చెరులో కూడా మనకి చలి తీవ్రత అనేది కొనసాగుతుంది. నిన్నటి వరకు నమోదైనటువంటి గణాంకాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఆదిలాబాద్లో ఇప్పటి వరకు కూడా 6.7 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే సగటున ఉండవలసినటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల కంటే కూడా తక్కువగా మనకి ఇక్కడ నమోదవుతున్నాయి. సుమారు 5 డిగ్రీల వరకు కూడా తక్కువగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా మనకి 8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా సంగారెడ్డి అనగా పటాన్చెరులో కూడా 7 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక విధంగా ఇక్కడ నమోదవలసిన ఈ సీజన్లో డిసెంబర్ 20 కల్లా కూడా నమోదవలసిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకసారి పరిశీలించినట్లయితే 12.1 డిగ్రీ వరకు కూడా ఇక్కడ నమోదవ్వాలి. బట్ నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే వ్యత్యాసం అనేది 5 డిగ్రీల వరకు కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ఇంత డ్రాప్ అనేది రావడం వల్ల ఒక విధంగా చలి తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి. ఇంకా హనుమకొండలో 10 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత కొనసాగుతుంది. వీటితో పోలిస్తే ఈవెన్ సిటీలో కూడా చూసుకున్నట్లయితే డిసెంబర్ 20 నాటికల్లా కూడా 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి. సో నమోదవుతున్న గణాంకాలు ఒక విధంగా మనల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉన్నాయి. 11.5 డిగ్రీల వరకు కూడా సిటీలో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. ఒక విధంగా ఉండవలసిన దానికంటే కూడా 4.5 డిగ్రీల వరకు కూడా తక్కువగానే నమోదవుతుంది. సో ఒక విధంగా ఈ యొక్క డ్రాప్ వల్ల కూడా మనకి అధికంగా ఈ యొక్క చలి తీవ్రత పెరుగుతుంది. వీటితో పాటు ఈశాన్య గాలులు కూడా అధిక మొత్తంలో మనకి రావడం వల్ల కూడా దిగువ స్థాయిలో ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు రేడియేషన్ కూలింగ్ అనేది కూడా మనకి ఎక్కువగా ఉండడం వల్ల కూడా చలి తీవ్రత పెరుగుతుందని చెప్పాలి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చలి తీవ్రత ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి అంటారు? ఒక్కొక్క సంవత్సరం కూడా భిన్నంగా వాతావరణం మారుతుందని చెప్పాలి. ఒక విధంగా ఈ సంవత్సరం సమ్మర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆశించిన మేర ఎండ తీవ్రత లేదు. 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకే మనకి అధికంగా వచ్చిన సమ్మర్ టెంపరేచర్స్. గతంలో చూసుకున్నట్లయితే 45 డిగ్రీల వరకు కూడా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాము. సో ఒక విధంగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క విధంగా ఈ యొక్క వాతావరణంలో మార్పులు అనేవి కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా చూసుకున్నట్లయితే నగరీకరణ పద్ధతి అలవాట్ల వల్ల కూడా ఒక విధంగా సడన్గా ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు అనేవి
ఫేస్ చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఏ జిల్లాలకు ఎటువంటి హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది? అంచనా ప్రకారం రానున్న 5 రోజుల్లో కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సుమారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల వరకు నమోదవుతాయి. అంచనా ప్రకారం రానున్న 5 రోజులు కూడా మన తెలంగాణ ఉన్నటువంటి 30 ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఈ యొక్క కలర్స్తో ఇండికేషన్ అయితే చేయడం జరిగింది. ఎక్కడైతే ఎల్లో కలర్ ఇచ్చామో అక్కడ కనుక చూసుకున్నట్లయితే 11 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎక్కడైతే గ్రీన్ కలర్ ఇచ్చామో అక్కడ చూసుకున్నట్లయితే కనిష్ట ఉష్ణోగ్రతలు 15 కంటే ఎక్కువగా నమోదవుతాయి అనేసి ఒక అంచనా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క చలి తీవ్రత ప్రభావం అనేది రాష్ట్రం మీద స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలతో పాటు ఇంకా చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఇంకా చూసుకున్నట్లయితే సిద్దిపేట, ఇంకా జన్గాం, వరంగల్ ఈ యొక్క సుమారు 11 జిల్లాలకు ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలు అనేవి రానున్న 3 రోజులు జారీ చేయడం అయితే జరిగింది. సో చలికాలం అనగానే ఉత్తర తెలంగాణ జిల్లాలలో అధికంగా మనకి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో కూడా చలి తీవ్రత పెరుగుతోంది. ఎందుకు అంటారు? ఒక విధంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా దిగువ స్థాయిలో ఇటు నైరుతి నుంచి ఎక్కువగా గాలులు అనేవి వస్తున్నాయి. ఇటు ఉత్తర గాలులు ఉన్నప్పటికీ కూడా నైరుతి గాలుల శాతం అనేది కూడా ఎక్కువగా ఉండడం, వీటితో పాటు రేడియేటివ్ కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువగా చలి తీవ్రత పెరుగుతుందనే చెప్పాలి. సో ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉంటుంది. ఏ జిల్లాలలో ఎక్కువగా ఉంటుంది, ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా దట్టమైన పొగమంచు వల్ల కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి తక్కువ దిగువ స్థాయిలో మనకి నమోదవుతాయి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఇటు పశ్చిమ జిల్లాలు, ఈవెన్ నగర శివారులో కూడా ఎక్కువగా దట్టమైన పొగమంచు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ దట్టమైన పొగమంచు అనేది మధ్యరాత్రిలోనూ ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనూ ఎక్కువగా ఉండడం వల్ల ఇటు రహదారుల్లో ప్రయాణించే వారికి కానీ ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ చేసే వారికి కూడా ఒక తీరని ఇబ్బంది కానీ కలిగించే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలి చంపేస్తుంది. ఉదయం సాయంకాలం సమయంలో బయటికి రావాలంటేనే జనం వణికిపోతున్నారు. చలిగాలుల ప్రభావం కూడా అన్ని జిల్లాలలో కూడా మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉదయం సమయంలో దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉండటం వల్ల వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నారు. ఇక 5 రోజుల పాటు ఫోర్కాస్ట్ అయితే వెదర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకి ఆరెంజ్ కలర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి జిల్లాలలో 5 నుంచి 10 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక ఎల్లో కలర్ వార్నింగ్ ఇచ్చినటువంటి జిల్లాల్లో మనకి 10 నుంచి 15 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది. సో మినిమం టెంపరేచర్కి సంబంధించి 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కోల్డ్ వేవ్ కండిషన్స్ కి సంబంధించి కూడా దాదాపు 11 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ ని జారీ చేశారు. ముఖ్యంగా ఈ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆయా జిల్లాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వస్తున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పదే పదే హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.